హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గణేష్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప పరిస్థితి ఎలా ఉంది, నిజంగానే ఆపరేషన్ జరిగిందా లేదా, డోనర్ ఎవరైనా వచ్చారని చెప్పేసి అంటూ దీప గురించి తెలుసుకోవాలని హాస్పిటల్కి వచ్చిన సుమిత్రకు పడిన గుండె పగిలే నిజం. అసలు సుమిత్ర ఏం నిజాన్ని తెలుసుకుంది? నిజంగానే దీప తన కన్న బిడ్డ అని తెలుసుకుందా లేదా జ్యోత్స్న తన కన్న బిడ్డ కాదు? నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుంది? అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొరకు చూస్తాయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ని చూసుకుంటే సీరియల్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడవబోతుంది. ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసుకుంటే పల్స్ అయితే డౌన్ అవుతూ వస్తుంది. బ్లడ్ ఎక్కించకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్స్ అయితే చెప్తారు. కానీ డోనర్స్ ఎవరు కూడా రాకుండా జ్యోత్స్న అయితే అడ్డుకుంటుంది. ఇక జ్యోత్స్న ఏమో ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకం పెడితేనే డోనర్స్ ని రప్పిస్తానని, ఆపరేషన్ కి అవసరమైన డబ్బు ఇస్తానని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే కండిషన్ పెడుతుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న మాటలకి కార్తీక్ అయితే ఆలోచిస్తాడు. ఆలోచనలు అలానే పడతాడు. దీప పరిస్థితి ఏంటి, దీపని ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి అంటూ చాలా కంగారు పడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇద్దరు జ్యోత్స్న అయితే ఇదే అవకాశంగా తీసుకుంటుంది. చూడు బావా, ఆలోచించడానికి నీకు టైం ఉంది, కానీ దీపకు మాత్రం టైం లేదు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. దీప్ అంటే నాకు ప్రాణమని నువ్వు అన్నావు కదా, మరి దీప కోసమే బ్రతుకుతున్నానని కూడా నాతో చాలా సార్లు చెప్పావు. మరి దీప ప్రాణాలు పోతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ అయితే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. ఇకప్పుడే డాక్టర్ ఫోన్ చేసి దీప పల్స్ పడిపోయిందని, బ్రతుకుతుందో లేదో తెలియడం లేదని చెప్పేసి అంటాడు. మరో 5 నిమిషాలు ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే దీప ప్రాణాలు పోతాయని, ఇక తర్వాత డోనర్ని తీసుకుని వచ్చిన ఉపయోగం ఉండదని చెప్పేసి అంటూ డాక్టర్ చెప్పడంతో కార్తీక్ అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి దీప చనిపోయిందా అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అనడంతో చాలా కోపం అనిపిస్తుంది కార్తీక్. ఇటు బాబా, దీపకు తల్లిని దేవుడు దూరం చేస్తే గౌరికి మాత్రం తల్లిని నువ్వు దూరం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ మొత్తానికి సెంటిమెంట్ డైలాగ్స్ వాడేసి కార్తీక్ అయితే కన్విన్స్ అయ్యేలాగా చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇది ఏమైనా పర్వాలేదు, కానీ దీపను కాపాడుకోవాలన్న ఒక్క ఉద్దేశంతోనే కార్తీక్ నిర్ణయించుకుని దీప కోసం జ్యోత్స్న ఇచ్చిన ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకం పెడతాడు. దీప అంటే నీకు ఎంత ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది బావా. నువ్వు ఖాళీ పేపర్స్ మీద సంతకం చేసి మరి వెళ్ళిపోతున్నావు. ఇది నీ సంతకం కాదు, నీ తల్లరాత అని చెప్పేసి అంటూ వాటిని చూసి మురిసిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ మీద నేను రాసే ఒక్కొక్క రాత నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో నువ్వే చూస్తావు. త్వరలోనే నీకే తెలుస్తాయి. మళ్ళీ కలుద్దామని చెప్పేసి అంటూ మొత్తానికి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డోనర్స్ ని తీసుకురావడానికి ఇంత టైం ఎందుకు పట్టిందని చెప్పేసి అంటూ కార్తీక్ ని అడుగుతుంది కాంచన. కానీ కార్తీక్ మాత్రం సమాధానం చెప్పలేకపోతాడు. బయట ఏం జరిగిందో నేను నీతో చెప్పలేదని చెప్పేసి అంటాడు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. దీప ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పేసి అంటూ మొత్తానికి ఆపరేషన్ చేసి దీపను బ్రతికిస్తారు డాక్టర్స్ అయితే. దాంతో కార్తీక్ చాలా సంతోషిస్తాడు. మరోవైపు అనసూయ అయితే కార్తీక్ చిన్న ముందు నోరైతే జారేస్తుంది. దీపతి గట్టి పిండం వేసండు అనసూయ నోరు జారబోతుంది. రోడ్డు మీద విసిరేయడం ఏంటి అని చెప్పేసండు కాంచన ఒక్కసారిగా అడుగుతుంది. దాంతో అనసూయ షాక్ అయిపోతుంది. దీప తన సొంత మేనకోడలు కాదనే విషయాన్ని బయటపడడంతో తడబడిపోతుంది అనసూయ. పుట్టినప్పుడు చేతిలో నుంచి జారి కింద పడిపోయిందని చెప్పేసంటూ మొత్తానికి అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. దీప ఎవరి బిడ్డో, ఆ తల్లి ఎవరో అది మాత్రం దాసుకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అని చెప్పేసి అంటూ అనసూయ అయితే తన మనసులో అనుకుంటుంది. దీప పుట్టుక గురించి ఆలోచిస్తుంది. మరోవైపు డాక్టర్స్ అయితే కార్తీక్ దగ్గరకు వచ్చి మీరే మీ భార్యని కాపాడుకున్నారు, డోనర్స్ కనుక రావడం 5 నిమిషాలు ఆలస్యం అయితే దీప బ్రతికేది కాదు, ప్రాణాలకి పోయి ఉండేవి, కేవలం మీ కారణంగానే మీ భార్య బ్రతికిందని చెప్పేసి అంటారు. మొత్తానికి డాక్టర్స్ అయితే ఇలాంటి మంచి వాళ్ళకు దేవుడు ఎప్పుడు కూడా బాధ పెట్టడు, ఆయన ఎప్పుడు సహాయంగానే ఉంటాడు. దీపకు పెద్ద ప్రమాదం తప్పడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటూ కాంచన అనసూయ ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతారు. దీపకు జరిగిన ప్రమాదం గురించి సౌరికి చెప్పొద్దని చెప్పేసి అంటూ కాంచన అనసూయత అంటుంది కార్తీక్. కాంచన అనసూయతో కార్తీక్ అయితే చెప్తాడు. సరే అని చెప్పేసి అనుకుంటారు. ఇక తర్వాత హాస్పిటల్లో ఉన్న కార్తీక్ అయితే దీప ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఇంతలో దాసు అయితే కలవడానికి కార్తీక్ దగ్గరికి వస్తాడు. హాస్పిటల్ కి దాసు ఒక్కడే రావడం వచ్చాడని చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కార్తీక్ దగ్గరికి వచ్చిన దాసు అయితే కార్తీక్ ఎలా ఉన్నావు, దీప పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, బాగుందని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయింది, దీప ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చానని చెప్పేసి దాసు అనడంతో సరే అయితే ఎందుకు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు బాబాయ్, మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు కదా అని చెప్పేసి అంటాడు.
ఇప్పుడు బాగానే కోలుకున్నాను, నాకంతానే బాగానే ఉంది. సో దీపును పొడిచింది ఎవరో తెలుసా అని చెప్పేసి అంటూ కార్తిక్ ని అడుగుతాడు దాసు అయితే. ఇంకా నాకు తెలియలేదు అని చెప్పేసి అంటూ కార్తిక్ అయితే చెప్తాడు. దాసు అయితే నోరు జారేస్తాడు. జ్యోత్స్నకు తప్ప దీపును చంపాల్సిన అవసరం ఇంకెవరికీ లేదని కార్తిక్ తో అంటాడు దాసు. కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీపుని జ్యోత్స్న చంపాలని ఎందుకు అనుకుంటుంది అని చెప్పేసి అంటూ కార్తిక్ అనగానే ఆస్తి కోసమని సమాధానం ఇస్తాడు దాసు. దీపుని చంపితే ఆస్తి మొత్తం జ్యోత్స్నది అవుతుందని దాసు అంటాడు. దాసు ఏం చెప్తున్నాడో అర్థం కాక కార్తిక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక ఇందులో మరోవైపు కార్తిక్ ఇంటికి వచ్చి సుమిత్రని ఎలాగైనా సరే దీప్కు బ్లడ్ ఇవ్వాలి, బ్రతికించాలి అత్త అని చెప్పేసి సుమిత్రను బ్రతిమలాడతాడు కదా కార్తిక్. కానీ సుమిత్ర మాత్రం రక్తం ఇవ్వను అని చెప్పేసి అనడంతో కార్తిక్ చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత జ్యోత్స్న ద్వారాగా దీప ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలుసుకుని అమ్మయ్య, కారణంగా ఒకరి ప్రాణాలు పోతాయేమో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. ఎంతైనా దీప మీద నాకు చాలా కోపం అసూయ ఉన్నా సరే కూడా ఒక మనిషే కదా, ఒకసారి తన పరిస్థితి ఎలా ఉందా ఎవరికి తెలియకుండా వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అంటూ మొత్తానికి సుమిత్ర కూడా హాస్పిటల్ కి అయితే వస్తుంది. ఇక హాస్పిటల్ కి దీపని చూద్దామని వచ్చిన సుమిత్రకి అయితే కార్తిక్ దాసు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అయితే కనిపిస్తుంది. దాసు చూసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాసు ఏంటి కార్తిక్ తో ఏం మాట్లాడుతున్నాడు, తన కండిషన్ ఇప్పుడు బాగానే ఉందని చెప్పేసి అంటూ దాసు దగ్గరికి రాబోతూ ఉంటుంది సుమిత్ర. ఇందులో కార్తిక్ అయితే దాసుతో ఎలా అంటాడు, ఏమన్నా కట్టుకథ చెప్తున్నావు అని చెప్పేసి అంటూ పొరపాటు పడుతున్నావు అని చెప్పేసి అంటూ కార్తిక్ అనడంగానే ఇందులో దాసు అయితే చూడు కార్తిక్, ఇవన్నీ కూడా నా కళ్ళ ముందే జరిగాయి, నేను ప్రత్యేక సాక్షిని. దీప కుబేరు కూతురు కదని చెప్పేసి అంటూ కార్తిక్ అడుగుతాడు. కుబేరు కన్న కూతురు దీప కాదని కావాలంటే అనుసూని అడగమని చెప్పేసి అంటాడు. మాటలకు సుమిత్ర కావాలంటే వెళ్ళి అనసూయ గారిని అడగమని చెప్పేసి అంటాడు కార్తిక్ అయితే. ఒక మనిషి బాగా స్వార్థం ఎంతమంది జీవితాలైనా అన్యాయం చేస్తుందో నీకు తెలియాలి, అందుకే జరిగిన కథ మొత్తం నీకు చెప్తున్నానని చెప్పేసి అంటూ మొత్తానికి దాసు ఏదో చెప్పేస్తాడు. మా అమ్మకు శివనారాయణ అంటే కోపం, పెళ్లిన తర్వాత శివనారాయణ మా అమ్మకు భార్య స్థానం ఇవ్వలేదు, పెద్దను అప్పగించలేదు, మా అమ్మ కుమిలిపోయేది. శివనారాయణ తన మొదటి భార్యను మర్చిపోలేకపోవడం కూడా మా అమ్మ పగ తెచ్చుకోవడానికి ఒక కారణం అయ్యింది. అదే టైంలో ఇంట్లో పనిచేసే అమ్మాయిని ప్రేమించానని శివనారాయణ ఇంట్లో నుంచి గెంటేయడం మా అమ్మ తట్టుకోలేకపోయింది. అదే టైంలో సుమిత్ర వదిన నా భార్య ఒకేసారి గర్భవతులయ్యారు. ఒకేసారి ఒకే హాస్పిటల్లో వారికి ఆడపిల్లలు పుట్టారు. శివనారాయణ ఇంటి వారసురాలుగా నా కూతురు పెరగాలని సుమిత్ర వదినకు పుట్టిన బిడ్డను మార్చేసింది. దీపును రోడ్డు పైన పడేస్తే ఆ చిన్నర కుబేరుకు దొరికిందని చెప్పేసి అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు. మా అమ్మ కారణంగా ఐశ్వర్యంలో పెరగాల్సిన దీప కుబేరు దగ్గర పేదింటి అమ్మాయిలాగా పెరిగిందని కార్తిక్ తో చెప్తాడు దాసు. అక్కడే ఉండే ఆ మాటలు విన్న సుమిత్ర ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది. ఎందుకంటే కన్న బిడ్డ జ్యోత్స్న కాదు, తన కన్న బిడ్డ అని తెలియడంతో సుమిత్ర ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దాసు కార్తిక్ తో ఏం చెప్తున్నాడు, ఇదంతా కూడా నిజమేనా, అంటే దీప నా కన్న బిడ్డ జ్యోత్స్న నా కన్న బిడ్డ కాదా, అసలేంటి ఇదంతా అని చెప్పేసి అంటూ సుమిత్ర చాలా అయోమయంలో ఉండిపోతుంది. జ్యోత్స్న అని చెప్పేసి అంటూ కార్తిక్ అడగడంతో జ్యోత్స్న నా కన్న బిడ్డ, కన్న కూతురిగా పెరగాల్సిన జ్యోత్స్న మాత్రం శివనారాయణ గారి సొంత మనవరాలుగా ఆ ఇంటి వారసురాలుగా పెరుగుతుంది. కార్తిక్, ఇవన్నీ కూడా నేను నీకు నమ్మశక్యంగా అనిపించడం లేకపోతే గనక ఒకసారి వెళ్ళి అనసూయమ్మ గారిని వెళ్ళు అడుగు, కుబేరు కన్న కూతురు దీప కాదా అని చెప్పేసి నువ్వు వెళ్ళి అడిగితే నీకే నిజం తెలుస్తుంది, చెప్పింది అబద్ధమా నిజమా అనేది నీకు అప్పుడు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి అంటూ దాసు చెప్పడంతో కార్తిక్ అయితే ఆలోచనలో పడతాడు. వెంటనే కార్తిక్ ఏమేమి నమ్మకపోయేసరికి వెంటనే దాసు అయితే తన దగ్గర ఉన్న కుబేరు ఫోటోను చూపిస్తాడు. రోజు సుమిత్ర వదిన దశరథ అన్నయ్యను బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది, ఎవరో కాదు, ఫోటోలో ఉన్న కుబేరే, ఈ కుబేరు ఎవరో కాదు దీపను పెంచుకున్న నాన్న అంటూ ఆ ఫోటోని చూపించి దాసు నిజాన్ని బయట పెట్టడంతో కార్తిక్ అయితే ఒక్కసారిగా నమ్మాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అసలు ఈ విషయం ఆ రోజు నేను అన్నయ్యకి చెప్పాలి అని చెప్పేసి అంటూ ఇంటికైతే బయలుదేరాను. కానీ ఆ రోజు జ్యోత్స్న నన్ను అడ్డుకుంది, నా తల మీద కొట్టింది, నన్ను చంపే ప్రయత్నం కూడా చేసింది. అందుకే నాకు ఈ రోజు ఈ పరిస్థితి కల్పించింది. జ్యోత్స్న ఆస్తి కోసం అలానే నీ కోసం ఎవరైనా సరే ఏం చేయడానికైనా సరే అసలు వెనకాడదు. ఒకేసారి కనుక దీపను చంపేస్తే ఇటు ఆస్తిని అలానే ఇటు నిన్ను మీ ఇద్దరిని కూడా తన సొంతం చేసుకోవాలని ఇలా స్కెచ్ వేసిందని చెప్పేసి అంటూ దాసు అయితే జ్యోత్స్న గురించి చెప్పడంతో కార్తిక్ అటు సుమిత్ర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిజాన్ని తెలుసుకున్న కార్తిక్ జ్యోత్స్నకు ఎటువంటి బుద్ధి చెప్పబోతున్నాడు, మరి సుమిత్ర ఏం చేయబోతుంది, అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ఎలా తెలుసుకోవాలనుకుంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గణేష్ కూడా క్లిక్ చేసేయండి.